హలో ఆల్. ఇప్పుడు ఎస్క్యూఎల్ డెవలపర్లో ఎప్పుడైనా ఎలాంటి ఎర్రర్ వచ్చినప్పుడు పాస్వర్డ్ యాజ్ ఎక్స్పైర్డ్ ఆర్ ఇన్వాలిడ్ యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్ లాగిన్ డెనైడ్ అని వచ్చినప్పుడు ఎలా రిజాల్వ్ చేయాలి అండ్ ఎప్పుడైనా పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు ఎలా రిజాల్వ్ చేయాలో చూద్దాం. సో ఇది ఎస్క్యూఎల్ డెవలపర్. సో ఫర్ దిస్ ఈ 4 స్టెప్స్ యూజ్ చేసి మనం రిజాల్వ్ చేయొచ్చు ఆ ఇష్యూని. సో ఫస్ట్ మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి SQL plus /no log. So it will come as SQL. So next space as SYS. సో ఇప్పుడు మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి, రీసెట్. సో ఇది యూజర్ నేమ్ పాస్వర్డ్. సో ఫర్ దిస్ alter username some system identified by password. సో ఇప్పుడు కనెక్ట్ అవ్వదు. సో ఇప్పుడు కనెక్ట్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ వచ్చి సో రీఫ్రెష్ చేద్దాం. సో ఇది చూసారా, ఇప్పుడు కనెక్ట్ అయింది. సో ఇలా ఈ ఎస్క్యూఎల్ డెవలపర్లో పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు కానీ, లేకపోతే ఇన్వాలిడ్ లాగిన్ డెనైడ్ అని వచ్చినప్పుడు కూడా ఇలా ఇలా ఇష్యూని రిజాల్వ్ చేయొచ్చు. చూసారా, డైరెక్ట్గా వచ్చు. లేకపోతే ఎప్పుడైనా పాస్వర్డ్ అడిగినా సిస్టమ్ అడ్మిన్ అని పాస్వర్డ్ ఇచ్చేసి మనం లాగిన్ అవ్వచ్చు. సో ఇందులో మనం చేసుకోవచ్చు. ఇందులో ఏ టేబుల్స్ ఉన్నాయి. సో ఇలా మనం ఈ యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఈ ఇష్యూని ఇలా రిజాల్వ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఆల్. Subscribe for more videos.